ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని పోల్చబడిన కొన్ని అనుభవాల్ని మనం తలంచుకుంటూ వస్తున్నాము. నిన్నటి రోజున ఉప్పు అనే విషయాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాము. ఉప్పుని ఎందుకు పోల్చవలసి వచ్చింది, అందులో ఉన్న గుణగణాలు ఏంటి అనేది పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనం తలపోసుకుంటూ వచ్చాం. ఈ పూట మరొక విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, పరిశుద్ధుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి ఆయన రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యంలో మనం గమనించినప్పుడు అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా. ఇప్పుడు చూడండి, వాక్య భాగంలో పరిశుద్ధుడైన పౌలు సంఘములో ఉన్న విశ్వాసిని ఒక పత్రికకు పోల్చి మాట్లాడుతున్నాడండి. మా పత్రికలు మీరు కదా అంటాడు. అంటే ఒక విశ్వాసి లేక ప్రభువుని ఎరిగిన ఒక వ్యక్తి తనను తాను ఏమని పోల్చుకోవాలి అని అంటే, నేను లోకానికి ఒక పత్రికను అనేది ఎప్పుడు కూడా మనం తలపోసుకోవాలండి. ఏదో నేను భక్తి చేస్తున్నాను, ప్రభువుని నమ్ముకున్నాను, అన్ని విషయాలలో బలముగా ఘనంగా ఉంటున్నాను, సంఘానికి కూడా నేను క్రమం తప్పకుండా వెళుతున్నాను అని మాత్రమే కాదు, నేను ఒక పత్రికను అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. చూడండి, ప్రతిరోజు కొన్ని పత్రికలు మనం చదువుతూ ఉంటాము. ఆ పత్రికలు లోకంలో జరుగుతున్న విషయాల్ని స్పష్టంగా తెలియపరుస్తాయి. ఏ ప్రాంతంలో ఏం జరిగింది, ఎక్కడ ఎలాంటి పరిస్థితులు వాటిల్లాయి, రాజకీయపు వ్యవస్థ ఎలా ఉంది, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, ఇవన్నీ ఆ పత్రికను మనం చదివినప్పుడు మనకు అవగాహన కలుగుతుంది. అంటే మనము దేవుని పత్రికలము అన్నప్పుడు ప్రభువును గూర్చిన ఒక మంచి సమాచారాన్ని చెప్పగలిగిన, మంచి సమాచారాన్ని ఇవ్వగలిగిన ఓ పత్రికగా మన జీవితపు అనుభవాలు ఉండాలండి. చాలామంది ఏమంటారంటే, ఏమండి మనుషుల్ని మనం చూడకూడదండి, అంచేత మీరు మమ్మల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మమ్మల్ని చూడాల్సిన అవసరం లేదు అని కొంతమంది అంటుంటారండి. వాస్తవంగా అనుసరించడానికని కాదు, కానీ సమాచారాన్ని తెలుసుకోవడానికి అనేకులు మనల్ని చూడాలండి. మనలో దైవ సంబంధమైన సమాచారాన్ని వాళ్ళు చూడగలగాలి. అప్పుడే మనము ఒక పత్రికలము అనడానికి నిర్ధారణ. ఒకసారి దైవజనులు యేసన్న గారి దగ్గరికి ఒక మారుమూల ప్రాంతంలో నుంచి ఒక వ్యక్తి మహాసభలు పెట్టించుకోవడానికి డేట్లు కొరకు వచ్చాడంటండి. అప్పుడు యేసన్న గారు అడిగినట్ట ఆ పెద్ద ఆయన్ని, మీ ఊరిలో ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు లేరు కదా, నా సేవా ప్రారంభంలో నేను మీ ఊరికి స్వార్థ ప్రకటించడానికి వస్తే మీ ఊరిలో నన్ను పరామర్శించిన వాళ్ళు, నేను చెప్పే మాటలు విన్నవాళ్ళు ఒక్కర్లేరు, వీధి స్వార్థ చేసేసి వచ్చేసాను నేను, ఒక్కరు కూడా క్రైస్తవులు ఈ ప్రాంతంలో లేరండి అన్నారు. ఆ రోజున నేను 4 రోడ్ల సెంటర్లో నిలబడి సువార్త ప్రకటించేసి వచ్చేసాను. మరి ఈ రోజున అదే ప్రాంతంలో సభలు ఏర్పాటు చేయాలని మీరు అంటున్నారు. నేను సభలు ఏర్పాటు చేస్తే ఎవరు వస్తారయ్యా, ప్రభువు నమ్ముకున్న వాళ్ళు లేరు కదా ఆ ప్రాంతంలో అన్నారట యేసన్న గారు. అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నాడట, అయ్యా మీరు చెప్పేది ఒకప్పుడు సంగతి, ఇప్పుడు అదే ఊరిలో
90% క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి బాబు. యేసన్న గారు ఆశ్చర్యపడ్డారంటండి. 90%? ఎలా 90% మారారు అంటే, ఆ పెద్ద ఆయన చెప్తున్నాడట, నేను ఆ ఊరు సర్పంచ్నండి, మా ఊరిలో 90% క్రైస్తవ కుటుంబాలుగా ఉన్నాయి ఇప్పుడు. అలా అంటే యేసన్న గారు అన్నాడట, మరి ఏ దైవజనులు వచ్చారు, ఎప్పుడు వాక్యం చెప్పారు, ఇంతమంది ఎలా మార్పు చెందారు అని అంటే, ఆ ముసలాయన చెప్తున్నట్ట, మేము సువార్తని వినలేదు బాబు, మేము సువార్తని చూసాము అన్నాడట ఆ పెద్ద ఆయన. యేసన్న గారు ఆశ్చర్యపడి, సువార్తని చూడడం ఏంటి, సువార్త వినాలి కదా అని పెద్దయ్య చూడడం ఏంటి అలా అంటే ఆయన చెప్తున్నాడట, అయ్యా మా ప్రాంతానికి ఒక బడి పంతులు గారు ట్రాన్స్ఫర్ అయి మా ఊరు వచ్చాడు. ఆయన మా ఊరు పరిస్థితిని చూసి, క్రైస్తవులు ఒక్కరు కూడా లేని పరిస్థితులు ఆయన గమనించి, ఆయన కూడా క్రైస్తవుడని చెప్పలేదు కానీ ఆయన కుటుంబంతో కూడా మా ఊరికి వచ్చి మా ఊరిలో ఒక అద్దెల్ని తీసుకొని ఆయన మా బడిలో పిల్లలకి చదువు చెప్పేవాడు. కానీ రోజు సాయంకాలం వాళ్ళ ఇంట్లో పాటలు వినబడుతుండేవి. అతను, అతని భార్య, అతని కుమారుడు చిన్న బాబు, వాళ్ళ ముగ్గురు కలిసి పాటలు పాడుకుంటూ వాళ్ళు ప్రార్థన చేసుకుంటుంటే మాకు వింతగా ఉండేది. ఆ తర్వాత ఆ ఊరు సర్పంచినైన నేను వాళ్ళని గమనిస్తూ వచ్చాను. వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళ వైఖరి ఎలా ఉంది, వాళ్ళు ఏ విషయం ప్రార్థన చేస్తున్నారు, అసలు వాళ్ళు అనుభవించే ఆ అనుభవాలు ఎలా ఉన్నాయి అని వాళ్ళను పరీక్షించి చూడడం ప్రారంభించాను. వాళ్ళ యొక్క ఐక్యత, సఖ్యత, వాళ్ళు అనుభవించే ఆనందం, వాళ్ళ హృదయాలలో ఉన్న సంతోషం. సాయంకాలం అయితే వాళ్ళు కూర్చొని ప్రార్థన చేసేటప్పుడు ఆ చిన్న పిల్లవాడు కూడా మా ఊరు కొరకు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయడం మా హృదయాలను తొలిచివేసేయండి. ఆ పంతులు గారు అలాగే వాళ్ళ ఆవిడ, ఆ చిన్న బాబు ముగ్గురు మోకాళ్ళేసి మా ఊరు కొరకు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసేవాళ్ళు. మారు మనసు లేని మా కొరకు, మూర్ఖమైన ప్రవర్తన కలిగిన మా కొరకు, మా కుటుంబాల కొరకు, మేము ఆశీర్వదకరంగా ఉండాలని మా యోగక్షేమాల కొరకు వాళ్ళు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తున్నప్పుడు మాకు ఆశ్చర్యం కలిగేది. వాళ్ళ ప్రవర్తనను చూసి, వాళ్ళలో ఉన్న ఆ ప్రేమ దృక్పథమైన అనుభవాలను చూసి మేము ఒక్కొక్కరమి ప్రభు దగ్గరికి నడిపించబడ్డాము. ఇప్పుడు మా ఊర్లో 90% క్రైస్తవులుగా ఉన్నామండి. నా ప్రియమైన సహోదరులారా చూడండి, పరిశుద్ధుడైన పౌలు అంటాడు, మీరు పత్రికలు. నిజమే, మనల్ని చూసిన వాళ్ళు మనల్ని చదవాలి, మనల్ని చదివిన వాళ్ళు క్రీస్తులో ఉన్న మంచి సమాచారాన్ని తెలుసుకోవాలి. ప్రియులారా, ఒక పత్రికను మనం చదివితే మనకు సమాచారం తెలుస్తుంది కదా. మరి మనం క్రీస్తు పత్రికలము అయినప్పుడు ఆ క్రీస్తులో ఉన్న సమాచారం, ఆయన ప్రేమను గూర్చి, ఆయన విశ్వాసమును గూర్చి, ఆయన పరిశుద్ధతను గూర్చి, ఆయన మనకు ఏమి అనుగ్రహించాడు, ఏమి అనుగ్రహించబోతున్నాడు అనే ఆ మంచి సమాచారానికి మనము పునాదిగా ఉండాలండి. ఈరోజు అనేకులను మనం గమనించినప్పుడు ఏదో ఒక మతాన్ని పుచ్చుకున్నాను అన్నట్లుగా కనబడుతున్నారు. నేను క్రైస్తవ లోకంలో గనుడను అన్నట్లుగా కనబడుతున్నారు, కానీ వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి ఏమి కనిపించట్లేదండి. వాళ్ళ దగ్గర క్రీస్తును గూర్చిన శుభ సమాచారం ఏది కూడా మనకు కనిపించట్లేదండి. నా ప్రియమైన సహోదరులారా, ఇంకో మాట చెప్పనా, పత్రిక హెచ్చరికల్ని తెలియపరుస్తుందండి. సమాచారాన్ని తెలియపరచడం మాత్రమే కాదు, జాగ్రత్తలు, హెచ్చరికలు పత్రికల్లో మనం చదవగలుగుతామండి. ఏ పత్రిక అని చూడండి, ఇప్పుడు వార్తాపత్రిక ఉంది, ఆ వార్తాపత్రికల్లో మనం గమనించినప్పుడు కొన్ని హెచ్చరికలు మనం చదువుతామండి. వాతావరణం కాలుష్యమైంది, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. వాతావరణంలో ఇలాంటి మార్పులు వచ్చాయి, జాగ్రత్తలు తీసుకోండి. రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. ఇలాంటి హెచ్చరికలు. అలాగే క్రీస్తు యొక్క పరిశుద్ధమైన మార్గాన్ని విడిచి ఈ లోకంలో ఉన్న వాటిని ఆశ్రయించుచున్న ప్రజలకి మనం ఒక హెచ్చరికగా ఉండాలండి. మనం పత్రికలమైతే ఎవడేమైతే నాకేంటి, ఎవడు ఎక్కడికి వెళ్తే నాకేంటి, ఎవడు ఎక్కడ నాశనమైతే నాకేంటి అనే భావనతో ఉండకూడదు. అందుకే క్రైస్తవులు ఏం చేస్తారు, వీధి గ్రామాలు, పట్టణాలు తిరిగి ప్రకటిస్తారు.
ఎందుకు ప్రకటించడం అని అంటే మనం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉందండి. నేను ఒక పత్రికను అన్నప్పుడు నేను ఆ హెచ్చరికను గురించిన ఆ ప్రకటన నేను ఇవ్వాలి. నా ప్రియులారా, ఈరోజు నా క్రైస్తవులుగా ఉన్నందుకు మనము ఈ బాధ్యతని మన భుజస్కంధాల మీద మోయాలండి. నశించిపోయే ప్రజల దగ్గరికి, నాశన కోపానికి దిగజారిపోతున్న కుటుంబాల యొద్దకి, అభము శుభము ఎరుగక ఎటు వెళుతున్నారో తెలియని పరిస్థితులలో కనులు మందగిలిన వారై, ఇహలోక సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేస్తే ఎటు వెళుతున్నారో అర్థం కాని అయోమయంలో నాశన కోపానికి వెళుతున్న వారికి మనం ఒక పత్రికగా నిలబడి వాళ్ళకు ఒక హెచ్చరికనివ్వాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంచుమించు 120 సంవత్సరాలు నోవాహు ప్రకటన చేశాడట, హెచ్చరించాడట. 120 సంవత్సరాలు. కానీ వాళ్ళు విననొల్లకపోయారండి. అలాగని వినట్లేదని చెప్పి నోవాహు చెప్పకుండా మానేశాడంటే అలా కాదు. ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. ఆయన బాధ్యత. ఈరోజున మనం పత్రికలు, ప్రతి కుటుంబం కూడా ఒక పత్రికగా, ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు ఒక పత్రిక. ఆ పత్రిక ఇవ్వవలసిన హెచ్చరికల్ని పత్రిక ఇవ్వాలి. మనం చెప్పవలసిన హెచ్చరికలు మనం చెప్పాలి, బోధించాలి, తెలియపరచాలి. ఆ పత్రికలో ఉన్న ఆ హెచ్చరికలు ఎలాగైతే మరి అపాయం కలగకుండా అప్రమత్తం చేస్తుందో అలాగున్నే మనము పత్రికలుగా నిలిచి నశించిపోయే ప్రజలకి మనం ఒక మేలుకొలుపును కలిగించే వ్యక్తులుగా మనం మారాలని దేవుని వాక్యం చెబుతుందండి. మీకు ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే పత్రిక వ్యక్తిని సిద్ధపరుస్తుందండి, సిద్ధపాటును కలుగు చేస్తుంది. చూడండి, ఒక పత్రిక మనం చదివినప్పుడు ఆ పత్రిక ఏం చెప్తుంది? సమయాన్ని ప్రకటించి, సమయాన్ని తెలియపరిచి, మనలో ఒక ఆతృతను కలిగించి సిద్ధపరుస్తుంది. లోకంలో కూడా మనం చూస్తుంటామండి. కొన్ని పత్రికలు మనం చదువుతుంటాము. ఆ పత్రికలు మనకు పిలుపునిస్తుంటాయి. గొప్ప ఘనమైన కార్యక్రమం, వివాహమే కానివ్వండి, అలాగే ఒక చక్కటి ఇల్లు కట్టుకున్నాను, ఆ ప్రారంభోత్సవానికి కానివ్వండి, ఇలాగా ఒక పత్రిక మన ఇంటికి వచ్చినప్పుడు ఆ వివాహ పత్రికనే కానివ్వండి, లేక మన ఆహ్వాన పత్రికనే కానివ్వండి, లేక వార్తాపత్రికనే కానివ్వండి, ఇలా పత్రిక అని పేరు పెట్టబడిన వాటిని చూడండి, ఆ కార్యక్రమానికి మనం సిద్ధపరుస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తాను. నేను ఒక పత్రికను అన్నప్పుడు నేను అనేకులను సిద్ధపరిచే ఒక పత్రికగా ఉండాలండి. ప్రభు రాకడ కొరకు, ప్రభు మహిమ కలిగిన రాకడ కొరకు అనేకులను సిద్ధపరచగలిగిన పత్రిక. ఒక వివాహ పత్రిక ఎలాగైతే ఆహ్వానించి అతన్ని సిద్ధపరుస్తుందో అలాగునే నేను లోకంలో ఉన్న ప్రజలకు ఒక పత్రికగా వాళ్ళని సిద్ధపరిచి మహిమ కలిగిన రాకడకు సిద్ధపరిచి తీసుకుని వెళ్ళగలిగిన పత్రికనై నేనుండాలి. మీరు కూడా అలాంటి నిర్ణయం తీసుకోవాలండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను గురించి మనం చదువుతాము. అతడు అరణ్యములో వేసే ఒక కేక. ఏ కేక అంటే అల్లరితో కూడిన కేకలు కాదండి, కృపా సువార్తను గురించి ప్రకటించే ఒక కేక. అనేకులు సిద్ధపరిచాడు. గొడ్డలి చెట్టున యోరణ పెట్టబడి ఉంది. మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించండి, లేని ఎడల ఆయన మిమ్మల్ని శిక్షిస్తాడు. ఆ శిక్షకు మీరు తప్పించుకోవాలి అని అనుకుంటే మీరు సిద్ధపడాలి అని ప్రజలను సిద్ధపరిచాడు. పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చదువుతామండి. సంఘాలకి అనేక పత్రికలు మరి పరిశుద్ధులు రాశారు. ఆ పత్రికలు ఏం చేశాయనంటే, దైవజనుడు ఆ సంఘంలో లేకపోయినప్పటికీ ఆ సంఘాన్ని సిద్ధపరిచేయండి. అన్ని సంఘాలలో పరిశుద్ధుడైన పౌలే లేడండి. ఆయన స్వార్థ పని నిమిత్తమై ఆయా ప్రాంతాలకు వెళుతున్నప్పుడు మరి ఆయా ప్రాంతాలలో ఉన్న సంఘాలకి పత్రికలు రాస్తూ వచ్చాడు. ఆ పత్రికలు సంఘాన్ని సిద్ధపరిచాయి. వాళ్ళు ఎలా నిలవాలి, నడవాలి, ఎలా పరుగెత్తాలి, ఎలా దేవుని వాక్యాన్ని వాళ్ళు అధ్యయనం చేయాలి, ఇవన్నీ ఆ పత్రికలు వాళ్ళకి నేర్పి వాళ్ళని పరిశుద్ధతలో స్థిరపరిచినట్లుగా, అలాగే సిద్ధపరిచినట్లుగా
లేఖనాల్లో మనం చదువుతున్నామండి. గనుక నా ప్రియమైన సహోదరులారా, అలాంటి వ్యక్తిత్వం కలిగిన వారమై మనం ఉండాలి. అలాంటి ఆధ్యాత్మికమైన విలువలు కలిగిన వారమై మనం ఉండాలని వాక్యం చెప్తుంది. పరిశుద్ధుడైన పౌలు చెప్తున్నాడు, మా పత్రికలు మీరు. గనుక పత్రిక సమాచారాన్ని తెలియపరుస్తుంది, పత్రిక హెచ్చరికను ఇస్తుంది, పత్రిక సిద్ధపరుస్తుంది. అలాంటి అనుభవాలు మనం కలిగిన వారమై ప్రభు పత్రికలుగా మనం నిలిచి ఉండాలని మనం ఆశిద్దాము. దాని కొరకే ప్రార్థిద్దాం. తలలు వంచండి. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. నైనా మేము మీ పత్రికలుగా జీవించుటకు సహాయం చేయండి. మాకు అలాంటి ఆశను కలిగించండి. మేము మంచి సమాచారం ఇవ్వగలిగిన పత్రికలుగాను, హెచ్చరికలు ఇవ్వగలిగిన పత్రికలుగాను, అనేకులను సిద్ధపరచగలిగిన పత్రికలుగా మేము ఈ లోకంలో మీ కొరకు బ్రతుకుటకు తగు కృప మీరు మాకు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించమని, ఈ మాటలు వినిన ప్రతి ఒక్కొక్కరిని కూడా ఆ రీతిగా మీరు సిద్ధపరిచి మీ పనిలో వాడుకొనమని ఆశ్చర్యకరుడ మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా ప్రసాదించునుగాక. ఈ రోజున జన్మదిన శుభవేడుకలు జరుపుకుంటున్న మీ అందరికీ నా దేవుని కరుణ కటాక్షం తోడై ఉండుగాక. కన్నీళ్ళలో ఉన్న వారి కుటుంబానికి నా దేవుని విడుదల కలుగుగాక. నా దేవుని సన్నిధి వారికి తోడై ఉండుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్నా మినిస్ట్రీస్.